అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అనుసంధానించడం కోసం 370 కోట్ల వ్యయంతో చేపట్టిన స్పేడెక్స్ మిషన్లో ముందడుగు వేసినట్టే కనిపించినా ఇస్రో మరోసారి వెనక్కి తగ్గింది. శనివారం సాయంత్రం SDX-01, SDX-02 ఉపగ్రహాల మధ్య దూరం 230 మీటర్లు ఉంది. తర్వాత ఆ దూరాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చిన ఇస్రో ఆదివారం ఉదయానికల్లా దాన్ని 3 మీటర్లకు తగ్గించడంలో విజయం సాధించింది. కానీ ఆ తర్వాత ఉపగ్రహాల మధ్య దూరాన్ని తగ్గించే ట్రయల్ ముగిసిందని, వాటిని సురక్షిత దూరానికి తరలించామని, ఈ డేటాను విశ్లేషించిన తర్వాత డాకింగ్ చేపడతామని ఎక్స్లో ట్వీట్ చేసింది. ఇస్రో ఉపగ్రహాలను చేరువ చేయడం ఉత్సాహాన్ని రేపినా మళ్లీ వాటిని సురక్షిత దూరానికి తరలించడం పలు సందేహాలకు తావిస్తోంది. దీనిపై పలువురు నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరేమో ఈ 2 ఉపగ్రహాలు ఆ డాకింగ్కు అనుకూలంగా లేవని అంటుంటే, మరికొందరు ఇస్రో ఊహించిన ప్రకటించిన దానికంటే 2 స్పేస్ క్రాఫ్ట్ల మధ్య దూరం చాలా ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఇస్రో శాస్త్రవేత్తల అంచనాలు లెక్కలు తప్పాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. స్పేస్ డాకింగ్ కోసం ఇస్రో గత నెల 30న స్పేడెక్స్ మిషన్ ద్వారా జంట ఉపగ్రహాలను భూకక్షలోకి చేర్చింది.